ఇలా యాదవ్ కమ్యూనిటీ నన్ను అపార్థం చేసుకుంటుంది, తమ్ముడాళ్ళు ఫోన్ చేశారు అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. వివరణ ఇవ్వాలనుకుని వచ్చాను. నేను మరీ చెప్తున్నాను యాదవ్ సోదరులందరికీ. నేను అది మాట్లాడిన సందర్భం ఏంటంటే, ఎవరో ఒక ఆయన నేను యాదవ్ని, యాదవ్ సామాజిక వర్గం అని చెప్పి తక్కెళ్లపాడు విగ్రహావిష్కరణ జరిగే ప్లేస్కి వెళ్ళి వాళ్ళతోటి వాదన పెట్టుకున్నాడు. వాదన పెట్టుకుంటే అప్పుడు నేను మాట్లాడి, అది అలా వాదన పెట్టడం తప్పు, ఎందుకంటే ఒకవేళ మీరేమన్నా చేసినా వాళ్ళు ఏమన్నా చేసినా అది రెండు కులాల మధ్యలో గొడవగా మారిపోను కదా. ఏమనుంటే మనం పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయొచ్చు, లేదా ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయొచ్చు, లేదా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయొచ్చు. దాన్ని ఆపడానికి చాలా దారులు ఉన్నాయి. నేనేమో అది పెట్టాలి అని ఆ విగ్రహం నేను పెట్టలేదు, నేను పెట్టమని చెప్పలేదు. కానీ నేను ఎందుకు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యానంటే, అతను ఎవరైతే వెళ్ళాడో అక్కడికి, ఆ వెళ్ళిన వ్యక్తి అక్కడ వాళ్ళతో మాట్లాడి వీడియోలు తీయించుకుని ఆ వీడియోలను వైరల్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారు చేశారు, లోకేష్ గారు చేశారని మాట్లాడుతుంటే బాధ అనిపించింది నాకు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వారి ఆధ్వర్యంలో దీనికి పూర్తిగా ప్రభుత్వం యొక్క మద్దతుతో జరిగిన కార్యక్రమము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసుతో చేసిన కార్యక్రమం తప్ప మరొకటి కాదు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఏమంటే ఆ గ్రామంలో జరిగే చిన్న సంఘటన, చిన్న దాన్ని కూడా మీరు పార్టీకి ఎలాగ ఆపాదిస్తారని చెప్పి నాకు అధికార ప్రతినిధి కోపం వచ్చింది. నేను కౌంటర్ చేశాను. ఎందుకంటే అప్పటికే ఆ విగ్రహాన్ని తీయించేశారు. 24 hours లో విగ్రహం మార్చేసి ఎవరో రామారావు గారు మామూలు విగ్రహం పెట్టేశారు. ఇక్కడ విగ్రహం ఒకవేళ నాలాంటోడు పెట్టుంటే అని ఎందుకన్నానంటే, ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు, లేదా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారని ఈ వెళ్ళిన వ్యక్తికి తెలుసు కాబట్టి వాళ్ళైతే అలాగే ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఏమన్నారు, ఏమనంటే బ్యాడ్ అయిపోతారు. ఒకవేళ నన్ను ఏమనంటే బీసీలకు లేకపోతే యాదవులకు ఆపాదించేద్దామనే ఇంటెన్షన్ తో వెళ్ళాడు ఆయన. వాళ్ళు కాబట్టి వెళ్ళారు. అదే నాలంటోడు పెడితే మీరు అలా రారు కదా. ఎందుకంటే వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళని ఎంత రెచ్చగొట్టినా మీరు ఎన్ని మాటలన్నా పడతారు పాపం వాళ్ళు. అలాగే వాళ్ళు ఏం బలహీనలు కాదు, కానీ వాళ్ళు పడతారనే ఉద్దేశం మీకు తెలుసు కాబట్టి వెళ్ళారు. కానీ నాలంటోడు పెట్టుంటే మీరు అలా గన్లేసుకుని వస్తారనే ఉద్దేశంతో ఆ ఒక్క వ్యక్తిని నేను ప్రశ్నించడం జరిగిందండి. దయచేసి యాదవ్ సోదరులందరూ అర్థం చేసుకోండి. వైసీపీ చేస్తున్న ఇలాంటి కుట్రలు, కుల ఘర్షణలు రేపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి యాదవ్ సమాజం అంతా అర్థం చేసుకోండి. ఇలాంటి కుట్రలను ఎవరు నమ్మొద్దండి. నేను అక్కడ మాట్లాడిన సందర్భం వేరు, వీళ్ళు చేస్తున్న ప్రచారం వేరు. దయచేసి అవకాశం ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి.